హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే, రేపు సండే మార్కెట్ ఉండదు ఫ్రెండ్స్. అందుకని ఈరోజు కూరగాయలు తెచ్చుకుంటానికి వెళ్ళాను ఫ్రెండ్స్. ఎందుకంటే వారం అంతా సరిపడేలాగా తెచ్చుకుంటాను. ఇప్పుడు ఎండాకాలం కదా ఫ్రెండ్స్, నిమ్మకాయలు బాగా అవసరం. నిమ్మకాయ సబ్జా వాటర్ తాగితే కొంచెం ఎండలోకి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేటప్పటికి నీరసం లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ తీసుకున్నాను. బంగాళదుంపలు, క్యారెట్, కీర, క్యాబేజీ, ఇవన్నీ కూరగాయలు నాకు బాగా నచ్చినాయి ఇవాళ. ఎందుకంటే మళ్ళీ రేపు ఉండదు మార్కెట్. క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. బెండకాయలు, గోరుచిక్కుళ్ళు, ఏం కావాలో అన్నీ తీసుకున్నాను. వారానికి సరిపడా తీసుకుంటాను ఫ్రెండ్స్. మళ్ళీ మధ్యలో కొన్ని పాడైపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు. ఆశకి తెచ్చుకుంటాం అన్నీ, కానీ అవి వండేటప్పుడు కొన్ని పాడైపోతాయి, కొన్ని పోతాయి ఫ్రెండ్స్. నేనైతే ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్. వంకాయలు అయితే తాజాగా ఉన్నాయి, బాగున్నాయి. గుత్తి వంకాయలు అయితే రాలేదు ఫ్రెండ్స్. గుత్తి వంకాయలు ఉంటే తీసుకుందాం అనుకున్నాను. చాలా అయింది గుత్తి వంకాయ పులుసు పెట్టి. ఈ పచ్చిమిర్చి అంటే రోజు చట్నీలు చేస్తాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ అవుతాయి నాకు. కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు తెలుసుగా మా కుందేలు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ రెండింటికి ఒక కట్ట, ఇంట్లోకి ఒక కట్ట అన్నట్టు తెస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే అవి బయట ఉంటే ఆకులు అన్నీ తింటాయి, ఇంట్లో కదా ఏమి దొరకవు. అందుకని వాటి కోసమని చుక్కకూర కానీ, బచ్చల కూర కానీ, కొత్తిమీర, ఇలాంటి పాలకూర అవన్నీ తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇష్టంగా కొత్తిమీర తింటున్నాయి ఫ్రెండ్స్, గమనించాను నేను. అందుకనే అన్నీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవే ఫ్రెండ్స్ ఈరోజు నేను తీసుకున్న కూరగాయలు. టమాటాలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. నేను అందుకనే 3 కేజీలు తీసుకున్నాను. మీకు చెప్పాను కదా, నేను చింతపండు తక్కువ వాడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే పులుపు ఎక్కువ ఇష్టపడను, టమాటాలు ఎక్కువ వేస్తాను. అవసరం అనిపిస్తేనే కొంచెం చింతపండు వాడతాను ఫ్రెండ్స్, లేదంటే లేదు. చూసారా, అదిగోండి ఆకుకూరలు తేగానే మా బన్నుగాడు అయితే వచ్చేసాడు. అవన్నీ ఇంకా ముందు వేయటమే ఆలస్యం, ముందు ఎగబడతాయి, బోన్లో వేయలేదు. వచ్చేటప్పటికి ఇంకా మన మనిషి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చామంటే అడ్డం తిరుగుతాయి ఫ్రెండ్స్. వాటికి ముందు మేత పెట్టాలి. ఇంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, బెల్ సింబల్ కొట్టండి ఫ్రెండ్స్.